బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న ఆత్మలకు, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 661 లైవ్ ఎపిసోడ్లో బ్యాడ్ మెమరీస్ని ఎలా పోగొట్టుకోవాలి, దీని గురించినటువంటి మెడిటేషను, జ్ఞానం యొక్క టిప్స్, పాయింట్స్ ఈరోజు మనం తెలుసుకుందాము. దీనికి ముందు, టాపిక్లోకి వెళ్ళే ముందు, కోరికలు అనేటువంటి దారిలో మీరు ఒక్కరే చాలా దూరం నడవాల్సి వస్తుంటుంది. అందుకని అవసరమాన్ని బట్టి మీరు మలుపు తిరుగుతూ ఉండండి. ఇవన్నీ కూడా కోరికలు అనేక జన్మల నుండి వస్తున్నాయి, ఆత్మలో రికార్డింగ్ అయిపోయి ఉన్నాయి. కనుక ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అది చేద్దాము, ఇది చేద్దాము అనుకుంటూ అనేక రకాల ఆలోచనలో పడిపోతూ ఉంటారు. జ్ఞానం అర్థం చేసుకుంటే మనకు మంచి మంచి మెమరీస్తో రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది. కొన్ని బ్యాడ్ మెమరీస్ కూడా ఉన్నాయి అనేక జన్మల నుండి. బ్యాడ్ మెమరీసు బ్యాడ్ ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. చిన్నప్పటి నుండి కూడా, ఈ లైఫ్లో కూడా చిన్నప్పటి నుండి మనకు 2 రకాల మెమరీసు ఉంటూ ఉంటాయి. కొన్ని జ్ఞాపకం ఉంటాయి, కొన్ని జ్ఞాపకం ఉండవు. అయితే ఇంత జ్ఞానం విన్నా కొంతమందికి అప్పుడప్పుడు ఇలా నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తుంటాయి, ఎక్కడి నుంచి వస్తుంటాయి అనే ఆలోచన వస్తూ ఉంటుంది. ఇవి అనేక మందికి కూడా బుద్ధి ద్వారా వస్తూనే ఉంటూ ఉంటాయి. అకస్మాత్తుగా రావచ్చు, పరిస్థితులను చూసినప్పుడు రావచ్చు, ఇతరుల మాటల వల్ల రావచ్చు, భావంలో ఉండటం వల్లే ఇవన్నీ వస్తూ ఉంటాయి. భావాలు పెట్టుకుంటూ ఉంటారు మనసులో, అందుకని ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎవరన్నా ఏదన్నా ఒక మాట చెప్పారనుకోండి, అవే మనసులో తిరుగుతూ ఉంటూ ఉంటాయి. ఒకతను నాతో చెప్పాడు, నేను భక్తి చేసేటప్పుడు భగవంతుడికి విగ్రహం ముందు నిలబడి పూజ చేస్తూ హారతి ఇస్తూ ఉంటాను. ఎందుకు అనుకోకుండా నా మనసులో భగవంతుడి విగ్రహం కింద పడిపోతుందేమో, నా హారతి జారిపోతుందేమో అని ఈ ఆలోచనలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. నేనేం కీడు అనుకోవటం లేదు. కీడు జరుగుతుందని ముందే తెలుస్తుందా, ఇలా ఆలోచనలు వస్తున్నాయి అని అడిగారు. ఇవన్నీ కూడా బ్యాడ్ మెమరీస్ రికార్డింగ్ అయి ఉన్నవే. అవి సబ్కాన్షియస్ మైండ్ లోపల ఉంటాయి, ఒక్కోసారి బయటకు వస్తూ ఉంటాయి. ఈ బ్యాడ్ మెమరీసు చెడ్డవి అని అంటలేదు. వచ్చినా కూడా మీ యొక్క ఫ్రీ విల్ను ఉపయోగించుకొని మంచిగా ఆలోచించి దాన్ని వెంటనే త్రోసేసి పాజిటివ్ని ఆలోచించాలి. ఒక్కోసారి సాధారణంగా కూడా ఎవరికన్నా ఏదైనా జరిగిందనుకోండి, వెంటనే నాకు కూడా ఎలాగ జరుగుతుందేమో అనే భయం, చింత జాగృతి అవ్వటం మానవుడికి సహజంగా అయిపోతూ ఉంది. ఇవన్నీ ఏంటి అంటే అనంత జన్మల నుండి అనుకుంటున్నవి, అలా భావించటము జరిగింది. దీన్ని విచారధార అని అంటూ ఉంటారు.
అంటే ఈ ఆలోచనలకు మీ కంట్రోల్లో ఉండవు. అందుకనే భక్తి మార్గంలో ఈ యొక్క బ్యాడ్ మెమరీస్ నుండి బయటపడటానికే ఏదో ఒక నామజపం చేస్తూ నిరంతరం వదలకుండా చెయ్యండి అని చెప్తూ ఉంటారు. సరే, కరెక్టే, వాళ్ళు చెప్పినట్టు చేస్తాము. పగలు మేలుకున్నప్పుడు చేస్తాం, మన నిద్రపోయినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది కదా, దాంట్లో కూడా రికార్డింగ్లు ఉంటాయి కదా, మరి అవన్నీ ఏం చేస్తాయి? అయ్యప్పుడు రాత్రి కల్లోనో ఆందోళన రూపంలోనో తీసుకొని వస్తూ ఉంటాయి. అవి కూడా ఎప్పుడైనా సరే తప్పకుండా బయటికి రావాల్సిందే. పగలు గనుక వస్తే జ్ఞానపరంగా దాన్ని కంట్రోల్ చేసుకోగలం. ఇవన్నీ రావటానికి కారణం ఏంటో అంటే అది ఎవరో బాధ్యులు కారు, మీరే జవాబుదారీ. ఎందుకంటే మీ ఇన్పుట్లో అవన్నీ వేసేసుకుంటూ ఉన్నారు, అవుట్పుట్లోకి రాకుండా ఎలా ఉంటుంది అంటే మైండ్లో వేసేసుకున్న తర్వాత బాహ్యంగా రాకుండా ఎలా ఉంటుంది? చూడండి, ఎవరన్నా మీకు ఎవరిదన్నా చెడు గురించి చెప్తా ఉన్నారనుకోండి, మీరు ఇంట్రెస్ట్ చూపించారు, ఇక వాళ్ళు దాన్ని ఫీడ్ చేస్తూనే ఉంటూ ఉంటారు, అది మీ లోపల ఫీడ్ అవుతూనే ఉంటూ ఉంటాయి. ఇలా చేయటం వల్ల మీ అమూల్యమైనటువంటి సమయం వ్యర్థమైపోతుంది కదా. కాబట్టి బ్యాడ్ మెమరీస్ను మీరే పోగొట్టుకుంటూ ఉండాలి. అంటే ఏంటి? ఏదన్నా ఎవరన్నా చెప్తున్నా కొద్దిగా వినటంతో ఆపేయించాలి. నాకు టైం లేదు, నాకు వేరే పని ఉంది అని తప్పించుకోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి. మీకు ఈ సమయంలో మంచి కర్తవ్యం, మంచి డ్యూటీ చేసేటువంటి ఛాన్స్ లభించింది. మరి అట్టేటప్పుడు ఆ చెడు మాటలతోటి టైంని ఎందుకు వేస్ట్ చేస్తారు? అవన్నీ వింటే మీ స్టేజ్ ఏమవుతుందో మీకు తెలుసు. మీకు మంచి మార్గం కనిపించింది, ఇప్పుడు చేతనైతే వాళ్ళకు కూడా చూపించండి. వాళ్ళు వినరు అంటే వాళ్ళ దారిని వాళ్ళని వదిలేసి మీ దారి మీరు చూసుకోండి. అంతేగాని మీ టైంని వేస్ట్ చేసుకుంటూ మెమరీస్ని ఖరాబ్ చేసుకోవద్దు, మీ రికార్డింగ్స్ని ఖరాబ్ చేసుకోవద్దు. వెంటనే స్టాప్ చేసుకోవాలి మీరు. అంటే సంస్కారాలను, అలవాట్లను మీరు మార్చుకోవాలి, పరివర్తన చేసుకోవాలి. నెగిటివ్ మానవుల నీడకు కూడా చాలా దూరం నుండే పసిగట్టాలి, వాళ్ళ నీడ కూడా మీ మీద పడకుండా చూసుకోవాలి. అందుకులోనే తప్పించుకోవాలంటున్నాం, షార్ట్లోనే కట్ చేయాలి అంటున్నాం. లేకపోతే నెగిటివ్ మెమరీస్ మీ మైండ్లో నిండిపోయాయనుకోండి, ఇక మీరు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేరు, ఎప్పటికీ కూడా జీవన్ముక్తి వైపుకు వెళ్ళలేరు. జీవన్ముక్తి వైపుకు వెళ్ళటం కోసం ప్రయత్నం చెయ్యాలి మీరు. అందుకని ఏం చెయ్యాలి అంటే చూస్తూ కూడా చూడనట్టే ఉండండి, వింటూ కూడా విన్నట్టే ఉండండి, తక్కువ మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి. కొన్ని ఎవరన్నా ఏదన్నా అన్నా రిప్లై ఇవ్వకండి. కొద్దిగా సహనము, ఓర్పు తోటి మీ యొక్క సంయమ నియమాన్ని సరి చేసుకుంటూ అవేర్నెస్లోకి ఉంటూ ఉండండి. అంటే మీ మైండ్ని మీరు కంట్రోల్ చేసుకోవటమే. లేకపోతే ఆ బ్యాడ్ మెమరీస్ ఎండింగ్ వరకు కూడా నడుస్తూనే ఉంటూ ఉంటాయి. అంతం ఎక్కడిది? అవన్నీ వినటంతో, అవన్నీ ఆలోచించడంతో మీకేమి వచ్చేదేం లేదు. అంటారు చూడండి, దమిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు అంటూ ఉంటారు. అంటే ఏంటి? తీరిక లేకుండా రోజంతా బిజీగానే ఉంటారు, కానీ పైసా సంపాదించేది లేదు, వెనకేసేది లేదు. చీమల్లాగా చీమంతా రోజంతా ఏదో కష్టపడేస్తుంది, తిరుగుతూ ఉంటుంది, ఆహారం పోగు చేస్తూ ఉంటుంది, ఏమీ తీసుకెళ్ళలేదు. ఏదో ఎవరో ఒకళ్ళు అడ్డం వస్తారు, ఏదో ఒకటి అడ్డం వస్తుంది, తను మోసుకెళ్ళేదంతా కింద పడేసిపోతూ ఉంటుంది. అట్లా బిజీ అవుతూ ఉంటారు మనుషులు. కొంతమంది జ్ఞానంలో కూడా జ్ఞాన చింతన చేయకుండా చెత్త చింతన చేస్తూ ఉంటూ ఉంటారు.
ఫాల్తూ చింతన. ఏమి లాభం చెప్పండి, ఆలోచించండి. ఇవన్నీ మీ వెంట తీసుకుని వెళ్ళేదా? మంచి ఆలోచనలే మీ వెంట వచ్చేది. జ్ఞానము, జ్ఞాన సంస్కారాలు, శక్తులు, అలౌకిక విశేషతలు. మరి ఈ ఫాల్తూ చింతనని జ్ఞానంతో ఖతం చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, చాలామంది అంటూ ఉంటారు, స్వర్గంలోకి వెళ్ళాలంటే పంచతత్వాల శరీరంలోకి వెళ్ళలేరు, స్వర్గంలోకి వెళ్ళాలంటే చచ్చిపోవాల్సిందే అంటారు. ఇదొక సూక్తి. స్వర్గంలోకి వెళ్ళాలి అంటే చనిపోవాలి అంటారు. అదేవిధంగా మీరు ముందుకు వెళ్ళాలి అంటే కొన్నిటితోటి మీరు చనిపోవాల్సి వస్తుంది. పరంపదం పొందాలి అంటే, పాజిటివ్ వైపుకు నడవాలి అంటే కొన్నిటికి దూరంగా ఉండాలి, కొన్నిటిని ఖతం చేసుకుంటూ ఉండాలి. ఈ పంచతత్వాల శరీరం టెంపరరీ. మనమంతా అసలు లైట్ బీయింగ్స్ కదా. ఏవో కొన్ని కారణాల వల్ల, కొంత కార్యం వల్ల, కార్యం కోసం ఆ శక్తులన్నీ వదిలేసి మామూలు సాధారణ మానవులుగా అయిపోయాం. సాధారణ మానవులు అయిపోయి పంచతత్వాల్లో ఆ శక్తుల్ని కోల్పోయాం కూడా. అసలు లైట్ బీయింగ్స్ అన్న మాటే మర్చిపోయాం. దాని మీద ఇప్పుడు నమ్మకం కూడా ఉండదు కొంతమందికి. మేమేంటి ఆ విధంగా ఉన్నామనుకోవటం ఏంటి అంటారు. అంటే ఏంటంటే తమ దివ్య స్వరూపాన్ని మర్చిపోయారన్నమాట. శాస్త్రాల్లో కూడా అందుకే చెప్తూ ఉంటారు, మీరే బ్రహ్మ అని, నీవే బ్రహ్మ అని. అంటే ఏంటి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని. ఇలా మిమ్మల్ని మీరు తెలుసుకున్న తర్వాత స్వస్వరూపంలోకి పరివర్తన కాగలుగుతారు. లేకపోతే, మిమ్మల్ని మీరు తెలుసుకోలేకపోతే జీవుళ్లాగే ఉండి 84 లక్షల యోనుల్లో జన్మల చక్రంలో తిరుగుతూ ఇరుక్కుపోవాల్సిందే. దీనికి ఎవరు బాధ్యులు అంటే మీ ఆలోచనలు, మీ నమ్మకాలు, సంకల్పాలే కదా. మీరు వీటి నుండి బయటపడాలి అంటే మీ ఆత్మ లోపలికి వెళ్ళి మీ ఆలోచనలను మార్చుకుంటూ అంతర్ముఖిగా అయ్యి నష్టో మోహ స్మృతి స్వరూపులుగా కావాల్సి వస్తుంది. మోహంలో ఇరుక్కుపోతే మీ లోపల ఉన్నటువంటి పవర్స్ అన్నీ ఖతమైపోతాయి. నేను ఎవరు అనేటువంటి విషయాన్ని జాగృతం చేసుకుంటే మీ లోపల శక్తులు జాగృతమవుతాయి. మనము జ్ఞానం వింటున్నాం, దీనికి సంబంధించిన జ్ఞానం. కొంతమంది అంటారు, మీ జ్ఞానం కంటే ఆ జ్ఞానం చాలా గొప్పది, లైట్ ద్వారాల గుండా వెళ్ళిపోతూ ఉన్నారు, మీరు భజన చేసుకుంటూ కూర్చున్నారు, చాలా పర్ఫెక్ట్గా బోళ్ళంత ఉంది అంటూ ఉంటారు. ఎవరి జ్ఞానం ఎవరితోటి పోలుస్తూ ఉంటారు? ఎవరి కెపాసిటీ వాళ్ళదే. వాళ్ళు ఎంతవరకు వెళ్తున్నారో, వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక మార్గంలో జోడించబడినటువంటి వాళ్ళు వారి లెవెల్ అనుసారంగా వెళ్తూ ఉంటారు. ఇది ఒక్క బేహద్దు జ్ఞానంతో మనము వారి లెవెల్ని, వారి జ్ఞానాన్ని, వారి యొక్క స్టేజ్ని, వారు ఏ కళల నుండి వచ్చారో, ఏ యొక్క ధామం నుండి వచ్చారో, ఏ రచయితతోటి వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారో మనం చెప్పగలం. ఎందుకని అంటే బేహద్దు జ్ఞానం మనకు స్పష్టీకరణ అయినది. మన ఆత్మ లోపల బేహద్దు జ్ఞానం మొత్తం కూడా రికార్డింగ్ అయిపోయి ఉంది. బాపూజీ వీడియోల్లో కూడా చెప్తూ ఉంటారు, ఆత్మ స్వరూపంలో పరం లైట్ ఎలా వస్తుంది అంటే ఎక్కడ రికార్డింగ్ అయి ఉన్నది, ఎంత పవర్ ఉన్నది అని. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో జోడించబడి ఉన్నాము. మనలో పరివర్తన రాకపోతే మీరేమి నిర్ణయించుకోలేరు, మీరేమీ మారనూ లేరు అనుకోండి, మీకు నిశ్చయం కూడా రాదు. ఇవన్నీ కూడా స్థూల ప్రపంచంలో కూడా అన్నీ మారేదే ఉంది. కొన్ని మార్గాల అనుసారంగా ఒంటరిగా నడవాల్సి వస్తూ ఉంటుంది. మీరు పోయేటువంటి మార్గంలో మీ పరివారము రారు,
ఎవరూ రారు వెంట, ఏ సాతీలు రారు, ఏ సాతీ రారు. మీరే మీ ధైర్యంతో ముందుకు వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరి పాత్ర వారిది, ఎవరి డ్రామా వాళ్ళది, ఎవరి యొక్క రచన వాళ్ళది. మరి ఇవన్నీ కూడా ఎలా తెలుస్తాయి అంటే, ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వారి లోపల ఒక అయస్కాంతం ఫోర్స్ అనేది, గొప్ప గొప్ప శక్తులు అనేది ఏకత్రితం అవుతాయి. అందుకనే చెప్తూ ఉంటారు, బేహద్ కళా పరంధామంలో అయస్కాంతం యొక్క శక్తి ఉంది, పరం లైట్, పరమతత్వం అయస్కాంతం యొక్క శక్తి అని. ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే ఇలాంటి అయస్కాంత శక్తులు జాగృతమైనప్పుడు, మీ దగ్గర ఆ శక్తులు వచ్చినప్పుడు అందరినీ కూడా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. ప్రజలందరూ కూడా మీ వైపుగా ఆకర్షితం కాగలుగుతారు. ఎందుకు అంటారా, ఇనుము అయస్కాంతం దగ్గరికి రావడంతో అంటుకుపోతూ ఉంటుంది. అదే ఈనాటి ప్రపంచం అంతా కలియుగం, ఇనుప ప్రపంచం, ఇనుప యుగం, ఐరన్ ఏజ్డ్ కదా. బుద్ధి కూడా ఎలా ఉంది, మానవులది తమో ప్రధానంగా ఉంది, ఐరన్ ఏజ్డ్లోనే ఉన్నారు. మరి మీరు అయస్కాంతం యొక్క పవరు గనక జాగృతం చేసుకుంటే, పొందుతూ ఉంటే, మీరు ఊర్ధ్వగతిలోకి వెళ్తూ ఉంటే ఈ యొక్క ప్రజలు అందరూ కూడా అట్రాక్ట్ కాక ఏమవుతారు, స్థూలమైన ప్రపంచం యొక్క జ్ఞానం మనకు లేకపోయినా పర్వాలేదు. కొంతమంది అంటూ ఉంటారు, మీరు జ్ఞానం అంటూ, యోగం ధ్యానం అంటూ ప్రపంచాన్ని పట్టించుకోవడం, ప్రపంచ జ్ఞానమే మీకు తెలియటం లేదు అని అనేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలు వింటే మనం కూడా ఒకసారి వెనుకం చేసి, నిజమా మనకేం తెలియదా ప్రపంచం గురించి, మనం నిజంగా వెనకబడిపోయామా అని అనుకుంటూ ఉంటారు. ఒకసారి ఏకాంతంలో కూర్చొని మీరు పొందిన జ్ఞానము, మీరు పొందిన సాధన, మీకు వచ్చిన శక్తులు, మీరెవరో మీలోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ స్థూల జ్ఞానము, స్థూల ప్రపంచాన్ని, ఇవన్నీ కూడా హద్దులోనివే. అవి లేకపోయినా పర్వాలే, అవంతా వినాశనం, పరివర్తన అయిపోయాయి, మారిపోయాయి. మారని ప్రపంచం గురించి, మారని శక్తిలోకి మనం వెళుతూ ఉన్నాం. ఇంకా అంటారు, ప్రపంచం చాలా స్పీడ్గా నడుస్తుంది, ప్రజలందరూ స్పీడ్గా ఉన్నారు, మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు అంటే వాళ్ళు ఏ దిశలో పోతున్నారో మీకు తెలుసు కదా. ధన సంపాదన కోసం, చదువులు, డిగ్రీల కోసం, డబ్బు, పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు అంటూ పరుగులు తీస్తున్నారు. నిజంగానే ఎంత తీసినా మురుచులోకంలో కనుక ఉండేది వారు. అదేమన్నా వాళ్ళకు తెలుస్తుందా? ఆధ్యాత్మిక మార్గంలో భౌతిక ప్రపంచం యొక్క ప్రాప్తులు ఏమీ లభించవు. ఆత్మజ్ఞానం లభిస్తుంది, పరమానంద ప్రాప్తి లభిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానము ఇంతమంది కూర్చొని వింటున్నారు అంటే ఒక ఆనంద ఉత్సవంలో మీరు ఉన్నట్టే కదా. ఆత్మ జాగృతి పొందుతూ ఉన్నారు కదా. అంటే ఆ జ్ఞానంను ఖతం చేసుకునేటువంటి ఉత్సవంలో మీరున్నారు. అందుకనే ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానం యొక్క మజా మస్తులో ఉంటూ ఉంటారు. అజ్ఞానం వాళ్ళు డబ్బులు, మహిమలు, ప్రఖ్యాతులు, ఆ మజాలో ఉంటూ ఉంటారు. అది చూర్ణం అయిపోయేది. ఎప్పుడైనా ఏ లక్ష్యం తీసుకుంటారో ఆ లక్షణాలే వాళ్ళకు వస్తూ ఉంటాయి. దీన్ని వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. అజ్ఞానాన్ని ఒప్పుకుంటే పరివర్తన అన్నా అవుతారు. కొంతమంది జ్ఞానంతో మేము దేవతలం అవుతాం అంటారు. దేవతలైనా ఏం లాభం లేదు. బ్రహ్మ కానివ్వండి, విష్ణువు కానివ్వండి, మహేష్ కానివ్వండి, ఇంద్రుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, ఈ పదవులన్నీ కూడా హద్దే కదా. అందుకని బీకే మురళిలో కూడా చెప్పారు, బ్రహ్మ విష్ణు శంకర్ వర్త్ నాటే పెన్ని అని. అంటే ఈ పదవులు పైసా పనికిరావు అని. ఎందుకంటే ఆ బ్రహ్మ విష్ణువులు పోట్లాడుకున్నారు. ఒకసారి ఇంద్రుడు రాక్షసులు పోట్లాడుకుంటూనే ఉన్నారు. లక్ష్మీ పార్వతీ సరస్వతి వీళ్ళు ముగ్గురు పోట్లాడుకుంటూ ఉన్నారు. ఏం లాభం?
వాళ్ళు ఆకారి రూపంలో ఉన్నారు, మీరు సాకారి రూపంలో ఉన్నారు. మీ దగ్గర బ్యాడ్ మెమరీస్ ఉన్నాయనుకోండి, యోగం చేస్తూ ఉంటే అవన్నీ తొలగిపోతాయి. కానీ వాళ్ళకు తొలగిపోవటానికి మళ్ళీ సాకార రూపంలోకి వచ్చి వాళ్ళు తపస్సు చేయాల్సిందే. సాకార రూపంలో ఉన్నారు, పంచతత్వాల్లో ఉన్నారు, భగవంతుని తెలుసుకుంటారు, కలుసుకుంటున్నారు, ప్రాప్తిని పొందుతూ ఉన్నారు. అందుకని ఎప్పుడైతే జ్ఞానంతో యోగంతో బుద్ధి శాంతంగా అయిపోతుందో కళాక్లేశాలన్నీ కూడా సమాప్తమవుతాయి. ఎవరి కర్మలు వారితో పాటే ఉంటాయి. కనుక జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి. భూమిపైన ఆ పరివర్తన ఒక్కటే అంతిమ దారి. పరమశాంతి వైబ్రేషన్స్ తోటి 9 లక్షల మంది ఈ బేహద్దు ఆత్మలు జాగృతం కాకపోతే బయట స్థూలంగా ఇప్పుడు జరిగే కలహాలు క్లేశాలు జరుగుతూనే ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళందరూ మాయ ప్రపంచంలో ఉండే ఈగో కోసం అహంకారంతో క్రోధంతో పోట్లాడుకుంటూ యుద్ధ వాతావరణాన్ని తయారు చేశారు. అందుకనే ప్రతి ఒక్కరికి భూమి మీద జ్ఞానం యొక్క ఆవశ్యకత చాలా ఉంది. అంతా కూడా మాయ ప్రపంచంలో వారి వారి ప్రపంచంలో జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో మన లోపల ఉన్నటువంటి పవర్స్ను జాగృతం చేసుకుందాం. ఇది యోగంతో సాధ్యమవుతుంది. యోగం చేయకపోతే స్వపరివర్తన కాదు. ఎన్ని సంవత్సరాలు జ్ఞానం వింటూ ఉన్నప్పటికీ కూడా స్వపరివర్తన కాకపోతే విశ్వపరివర్తనే కాదు. కాబట్టి మనము విశ్వపరివర్తన కోసం, స్వపరివర్తన కోసం మనలో ఉన్నటువంటి వాటిని పోగొట్టుకోవాలి, పరివర్తన మార్చుకుంటూ ఉండాలి. అందుకని మనం ఇప్పుడు కొద్దిసేపు మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని, ఈగోను, బ్యాడ్ మెమరీస్ని క్లీన్ చేసుకుందాం. ఇది తెలియక కొంతమంది జోక్గా అనుకుంటూ నవ్వుతూ ఉన్నా అయినా పర్వాలేదు. వాళ్ళు సాధనలో కూర్చున్నప్పుడు వారికి తెలుస్తూ ఉంటుంది. మరి మన కోసమే మనం చేసుకుంటూ ఉన్నాము. మన హెల్త్ కోసం, వెల్త్ కోసం, హ్యాపీనెస్ కోసం, చింత, టెన్షన్, బాధలు తొలగించుకోవటం కోసం. ఇది ఎవరికి వాళ్ళు చేయాల్సిందే. కాబట్టి ఇంతసేపు మీరు విన్నారు. ఇప్పుడు కొద్ది సమయం కళ్ళు మూసుకొని కూర్చొని రిలాక్స్ అయ్యి ఈ విధమైన సంకల్పాలు చేద్దాము. ఏ సంకల్పాలు అంటే, ముందు మీరు కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. పరమశాంతి స్వరూపమును అనుభవం చేసుకోండి. టెన్షన్స్, బాధలు, చింతల నుండి అతీతంగా అయిపోండి. ఏదైతే నేను సంకల్పం చెప్తూ ఉన్నానో అది మీ మనసులో అనుకోండి. ఏకదం శాంత స్వరూపంలో ఉండండి, ఆత్మస్వరూపంలో ఉండండి. నేను భూమధ్యంలో ఉన్న ఆత్మ స్వరూపమును నా అస్తిత్వము పరం లైట్, పరం ప్రకాశము. ఇప్పుడు నా లైఫ్లో
ప్రతి ఒక్క సెకండు మంచిగా అవుతూ ఉంది. పరం 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 మంచిగా అవుతూ ఉంది. నేను బేహద్ కళా పరంధామం నుండి ప్యూర్ వైట్ లైటుని, బేహద్ దాదాజీ నుండి తీసుకుంటూ ఉన్నాను. ఆ బేహద్ కళ, పరం లైట్, పరం ప్రకాశము నా లోపలికి వస్తూ ఉంది. ఇది అనంత స్పీడుగా నా లోపలికి ప్రసారం అవుతూ ఉన్నది. ఈ యొక్క బేహద్ కళ పవరు లైట్ హౌస్, మైట్ హౌస్ అయిన ఆల్మైటీ అథారిటీ నుండి వస్తున్న పవరు. ఇది నా పరం కారణ శరీరంలోకి సూక్ష్మ శరీరంలోకి ఛార్జ్ అవుతూ ఉంది. ఇదే నా ఆరాగా తయారైపోతూ ఉంది. పరం ప్రకాశమైనటువంటి ఆరాగా నా స్థూల శరీరం బయటకి ప్రసారం అవుతూ ఉంది. అనగా నా స్థూల శరీరము పరం ప్రకాశంగా మారిపోతూ ఉంది. ఈ పవర్ తోటి నాలోని నెగిటివ్ ఆలోచనలు స్టాప్ అయిపోయినాయి. బ్యాడ్ మెమరీస్ ఖతమైపోతూ ఉన్నాయి. నెగిటివ్ ఆలోచనలు, నేను చేసిన నెగిటివ్ కర్మలు, అజ్ఞానానికి వశమై చేసినవన్నీ కూడా ఖతమైపోతూ ఉన్నాయి. ఈ పరం లైట్, పరం ప్రకాశం తోటి నాకు పరం శాంతి, పరం ఆనందం కలగటంతో నా చింతలు, బాధలు, టెన్షన్స్ ఖతమైపోతూ ఉన్నాయి. నేను నా జీవిత కాలంలో ఎవరి గురించి అయినా నెగిటివ్ ఆలోచించినా, నెగిటివ్ మాట్లాడినా, దీనికి సంబంధించిన రికార్డింగ్స్ అన్నీ ఈ పరం ప్రకాశంలో, పరం లైటులో, దివ్య శక్తిలో కరిగిపోతూ ఉన్నాయి.
నాకు వస్తూ ఉన్న పరమతత్వాల పవర్లో ఇవి కరిగిపోతూ ఉన్నాయి. అనగా పరమ అగ్నిలో స్థూల అగ్ని తత్వములో ఈ నెగిటివ్ అంతా ఖతమైపోతుంది. స్థూల ఆకాశంలో ఉన్న నెగిటివ్ రికార్డింగ్స్ అన్నీ, బ్యాడ్ మెమరీస్ అన్నీ పరం ఆకాశ తత్వం లోపల పవర్ తోటి శుద్ధమైపోతూ ఉన్నాయి. పరమ అగ్ని తత్వములో స్థూల అగ్ని శుద్ధి అవుతూ ఉంది. దీనితో నా విచార వాయువు, ఆలోచన తరంగాలు, నెగిటివ్ ఆలోచనలు వాయుతత్వంలో కానీ ఆకాశతత్వంలో కానీ పరమతత్వాలతోటి శుద్ధి అయిపోతున్నాయి. ఆకాశతత్వంలోని సెల్స్ లోపల ఉన్న రికార్డింగ్స్ అన్నీ కూడా, మెమరీస్ అన్నీ కూడా పరం ప్రకాశంలో, పరమతత్వంలో ప్యూర్ అయిపోతూ ఉన్నాయి. స్థూలమైన అగ్నిని శుద్ధి చేస్తూ ఉన్నాయి. పరమ వాయువుని శుద్ధి చేస్తూ ఉంది. పరమతత్వాల పవరు, బేహద్ కళా శక్తులు నా జలతత్వాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాయి. నా పృథ్వీ తత్వంలో ఉన్న భారమును, నెగిటివ్ను శుద్ధి చేస్తూ ఉంది. అనగా నాలో పంచతత్వాలు బ్యాలెన్స్ అయిపోతూ ఉన్నాయి. నా శరీరంలోని 100 ట్రిలియన్ సెల్స్ శుద్ధి అయిపోతూ ఉన్నాయి. ఇవన్నీ పరం దివ్యంగా అయిపోతూ ఉన్నాయి. దీనితో నా యొక్క శారీరక రోగాలు అన్నీ కూడా ఖతమైపోతూ ఉన్నాయి. బ్యాడ్ మెమరీస్ సమాప్తమైపోతూ ఉన్నాయి. అనగా నా లోపల పరివర్తన ప్రారంభం అయినట్లు నేను ఫీల్ అవుతూ ఉన్నా. నాకు అనుభవంలోకి వస్తూ ఉన్నాయి. సంపూర్ణ శరీరము స్వస్థంగా, ఆరోగ్యవంతంగా అయిపోతూ ఉన్నది. నాలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్, జెమ్స్ కూడా ఈ పరం పవర్లోకి, పరం ప్రకాశంతో ఖతమైపోతూ ఉన్నాయి. ఇక నా సెల్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ
క్రియేట్ అవుతూ ఉన్నాయి. నా శరీరంలోని ప్రతి ఒక్క భాగము, అంగము శుద్ధి అయిపోతూ ఉన్నది. ప్రతి ఒక్క అవయవంలోని పార్ట్స్లోని గ్రంథులు, నాడులు, శరీర వ్యవస్థ మొత్తం కూడా క్లీన్ అయిపోతూ ఉన్నది. నా యొక్క కారణ సూక్ష్మ శరీరము లోపల పరం లైట్, పరం ప్రకాశం ఛార్జ్ అవ్వటంతో నా స్థూల శరీరం కూడా కాంతివంతంగా, కాంతి శరీరంగా లైట్ స్వరూపంలోకి నెమ్మదిగా పరివర్తన అవుతూ ఉంది. నా శరీరము చుట్టూ సంపూర్ణ లైట్ ఆరా తయారైపోతూ ఉంది. ఇలా నా యొక్క ప్రతి ఒక్క కణము, ప్రతి ఒక్క భాగము, ప్రతి ఒక్క అంశ, ప్రతి ఒక్క పార్ట్ చేంజ్ అయిపోతూ ఉంది, పరివర్తన అయిపోతూ ఉంది. పరం తత్వంలోకి మారిపోతూ ఉన్నాయి, పరం లైట్లోకి మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆత్మ పరం లైట్, శరీరము పరం లైట్ స్వరూపంలోకి మారిపోతూ వ్యక్తం నుండి అవ్యక్తమై డబల్ లైట్ స్వరూపంగా, ఆత్మస్వరూపంగా, చైతన్య స్వరూపంగా, పరం లైట్ స్వరూపంగా అయిపోతూ ఉన్నాను. నేను బాపు రూపాన్ని, పరం లైట్ స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ బాపు యొక్క రూపాన్ని ధారణ చేస్తూ ఉన్నాను. నా లోపలికి బేహద్ బాపులోని పవర్సు, జ్ఞానము, శక్తులు, గుణాలు అన్నీ కూడా ఛార్జ్ అయిపోతూ ఉన్నాయి, వచ్చేస్తూ ఉన్నాయి. నా ద్వారా బాపు యొక్క రూపము సాక్షాత్కారం అవుతూ ఉన్నది. నేను ఇప్పుడు సాక్షాత్ బాపు రూపమును ధరించిన రూపంగా ఉంటూ బాపు రూపాన్ని ప్రత్యక్షం చేస్తూ ఉన్నాను. నా ద్వారా పరం లైట్, పరం ప్రకాశము వాతావరణంలోకి ప్రసారమవుతూ ఉన్నాయి. నా చుట్టూ వాతావరణం, ఈ బ్రహ్మాండం యొక్క వాయుమండలం పరం లైట్, పరం ప్రకాశంగా మారిపోయి ఉన్నది.
పరమశాంతి.